They're only as good as the world allows them to be. I'll show you. When the chips are down, these civilized people, they'll eat each other. Comedy is subjective, Murray. Isn't that what they say? All of you, this system that knows so much, you decide what's right or wrong the same way that you decide what's funny or not. ఎనిగ్మా ఆఫ్ వైలెన్స్ ది జోకర్. ఎనిగ్మా అనడానికి రీజన్ జోకర్ మనకి అర్థమైనట్టు ఉంటూనే నెక్స్ట్ ఏం చేస్తాడో తెలియని అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ నుండి మనీని కాల్చడానికి మాత్రమే రాబ్ చేసే అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. బ్యాట్మ్యాన్ విలన్గా ఉండడానికి జోకర్ ది బెస్ట్ అనడానికి రీజన్ కూడా అదే. ఆ అన్ప్రెడిక్టబుల్ నేచర్ని డార్క్ నైట్ ఇంట్రోగేషన్ సీన్లో, జోకర్ మూవీ టాక్ షో సీన్లో చూస్తాం. అలాంటి జోకర్ క్యారెక్టర్కి ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ అని బిగ్ స్క్రీన్ కంపారిజన్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి 2 బిగ్గెస్ట్ కంపారిజన్సే హీత్ లెజర్, వాకిన్ ఫీనిక్స్, జోకర్. ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో జోకర్ వల్ల వచ్చిన క్రేజ్ని ఒకరు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు, ఇంకొకరు ఆ క్రేజ్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఈ 2 జోకర్ పర్ఫార్మెన్సెస్ని ఇప్పటికి కూడా చాలా రీజన్స్తో ఫ్యాన్స్ కంపేర్ చేస్తుంటారు. కానీ ఇవి రెండు కూడా ఇన్కంపారబుల్. ఒకదానితో మరొకటి కంపేర్ చేసి వాల్యూ తగ్గించే క్యారెక్టర్ పొట్రియల్స్ కాదు, చాలా చాలా డిఫరెంట్ పొట్రియల్స్. అలా ఎందుకు కంపేర్ చేయకూడదు అనడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. జోకర్ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేస్తే అందులో కన్ఫామ్గా ఉండే పాయింట్ జోకర్ లాఫ్. హీత్ లెజర్ లాఫ్కి గూస్ బంప్స్ గ్యారంటీడ్. కానీ ఆ జోకర్ లాఫ్ ఒక సైకోపాత్ లాఫ్. జోకర్లో ఉండే విలనిజం వినిపిస్తుంది. ఆ లాఫ్లో జోకర్ అని ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ వాకిన్ ఫీనిక్స్ జోకర్ లాఫ్ ఒక కండిషన్. అది ఆపాలనుకున్న ఆపలేనిది. భయం వేసినప్పుడు, నర్వస్గా ఉన్నప్పుడు, నవ్వాలి అనిపించినప్పుడు ఆ కండిషన్ ట్రిగర్ అవుతుంది. ఆ లాఫ్లో నేను ఒక జోక్ని అని సాడ్నెస్ ఉంటుంది. కానీ జోకర్ మూవీ క్లైమాక్స్లో జోకర్ మురేని షూట్ చేసిన తర్వాత ఇచ్చిన లాఫ్ హోల్ మూవీలో జోకర్ నుండి వచ్చిన ఒక జెన్యూన్ లాఫ్. Very poor choice of words. హీత్ లెజర్, వాకిన్ ఫీనిక్స్ జోకర్ లాఫ్స్ రెండు కూడా వినిపించే సౌండ్ సిమిలర్గా ఉన్నా ఆ జోకర్ లాఫ్స్ వెనుక ఉండే రీజన్స్ ఇలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటాయి. అందుకే ఒకరిది ఇంటెన్షనల్, ఒకరిది అన్ఇంటెన్షనల్. నెక్స్ట్, క్యారెక్టర్ వైజ్ కంపారిజన్. డార్క్ నైట్లో జోకర్కి ఒక నేమ్, ఒక ఒరిజిన్ ఉండదు. జోకర్ ఎవరు, ఎందుకు జోకర్ అయ్యాడు అనే ఒరిజిన్ పాయింట్ని హీత్ లెజర్ జోకర్లో చూడము. అందుకే మనం చూసిన హీత్ లెజర్ జోకర్ ఒక ఎనిగ్మా, ఒక అర్థం కాని అన్ప్రెడిక్టబుల్ విలన్, క్రిమినల్ మాస్టర్ మైండ్కి ఒక సింబల్, కంప్లీట్గా కామిక్ యాక్యురేట్. కానీ ఫీనిక్స్ పోర్ట్రేల్లో జోకర్ గురించి ప్రతి విషయం మనకు తెలుస్తుంది. ఆర్థర్ ఫ్లెక్కి ఉండే లైఫ్ గోల్స్, మ్యాడ్గా మారడానికి రీజన్స్, లోన్లీనెస్, పావర్టీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ తెలుస్తాయి. ఇంకా తన చుట్టూ ఉండే సొసైటీని కూడా చూస్తాం. ఫీనిక్స్ జోకర్కి ఆ సొసైటీ తనని నోటీస్ చేయడం కావాలి. చూసే ఆడియన్స్ నుండి తన కామెడీకి ఒక అటెన్షన్, యాక్సెప్టెన్స్ కావాలని వెయిట్ చేస్తూనే ఉంటాడు. కానీ హీత్ లెజర్ జోకర్లో ఆ కోరిక ఉండదు. ఎవరి గురించి కేర్ చేయడు, ఎవరి నుండి యాక్సెప్టెన్స్ కోరుకోడు. ఫీనిక్స్ జోకర్కి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటాడు. మనకి జోకర్ ఒరిజిన్ స్టోరీ హీత్ లెజర్ యాక్ట్ చేస్తే ఎలా ఉండేదో తెలియదు, ఇంకెప్పుడు చూడలేం కూడా. కానీ వాకిన్ ఫీనిక్స్ జోకర్ పర్ఫార్మెన్స్ చూశాక సింపతిని క్రియేట్ చేసే ఒక హారిబుల్ జాబ్, ఒక డిప్రెస్డ్ ఎన్వైర్న్మెంట్, ఒక స్మాల్ అపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఆర్థర్ ఫ్లెక్ అనే క్యారెక్టర్ జోకర్గా మారడం కరెక్టే అనే రీజన్స్ని పర్ఫెక్ట్గా చూపిస్తాయి. హీత్ లెజర్ జోకర్లో ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. ఆ జోకర్కి ఉండే పెయిన్ ఎక్కడా కనిపించదు, తను క్రియేట్ చేసే పెయినే కనిపిస్తుంది. కానీ వాకిన్ ఫీనిక్స్ జోకర్లో ఉండే పెయిన్ని మూవీ అంతా ఫీల్ అవుతాం. ఆ పెయిన్లో ఒక లోన్లీనెస్, ఒక పవర్లెస్నెస్, ఎవరు కేర్ చేయరు అనే ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అందుకే ఇద్దరిలో పర్ఫెక్ట్ సైకాటిక్ జోకర్ ఎవరు అంటే హీత్ లెజర్ అని ఆలోచించకుండా చెప్పొచ్చు. ఎమోషనల్ జోకర్ ఎవరు అంటే వాకిన్ ఫీనిక్స్ అని కూడా ఈజీగా చెప్పొచ్చు. ఫెయిల్యూర్స్, డిప్రెషన్, గౌతమ్ సొసైటీ వల్ల ఆర్థర్ ఫ్లెక్ అనే స్టాండప్ కమెడియన్ ఎలా జోకర్ అయ్యాడు అన్నదే వాకిన్ ఫీనిక్స్ జోకర్. ఒక బ్యాట్మ్యాన్ విలన్ ఎలా ఉంటాడు అన్నది డార్క్ నైట్ జోకర్. ఒక క్యారెక్టర్ పర్ఫెక్ట్ బ్యాట్మ్యాన్ విలన్, ఒక క్యారెక్టర్ ఒరిజిన్ ఆఫ్ ఎ బ్యాట్మ్యాన్ విలన్. హీత్ లెజర్ జోకర్ బ్యాట్మ్యాన్ని, అలానే గౌతమ్ సిటీని టెస్ట్ చేస్తాడు. కానీ వాకిన్ ఫీనిక్స్ జోకర్ని గౌతమ్ సొసైటీ టెస్ట్ చేస్తుంది. ఒక జోకర్ సొసైటీకి విలన్, ఇంకొక జోకర్కి సొసైటీయే విలన్. హీత్ లెజర్ జోకర్ని చూసిన ప్రతిసారి ఒక ఎక్స్ట్రీమ్ వైలెన్స్ లేదా స్కేరీ ప్రెజెన్స్ ఉంటుంది. హీత్ లెజర్ జోకర్ని పవర్ఫుల్గా ఫీల్ అవ్వడానికి ఒక గన్నో, నైఫో చేతిలో ఉండాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న పెన్సిల్తో కూడా జోకర్ టెర్రర్ని క్రియేట్ చేయగలడని హీత్ లెజర్ జోకర్లో కనిపిస్తుంది.
జోకర్తో పాటు ఏం వెపన్ లేకపోయినా, ఇన్ఫ్యాక్ట్ జోకర్ కాళ్ళు చేతులు కట్టేసినా ఎవరినైనా మాటలతో మ్యానిపులేట్ చేయగలడు, ఎలా అయినా హర్ట్ చేయగలడు. అందుకే హీత్ లెజర్ జోకర్లో బ్యాట్మ్యాన్ విలన్గా కావాల్సిన ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ వాకిన్ ఫీనిక్స్ జోకర్కి ఒక బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ అవసరం లేదు. కొన్ని రిఫరెన్సెస్ తప్ప బ్యాట్మ్యాన్ పేరు కూడా జోకర్ మూవీలో ఎక్కడా వినిపించదు. ఇప్పటి వరకు ప్రతి ఒక్క జోకర్ పోర్ట్రేల్స్ అన్నీ బ్యాట్మ్యాన్ ప్రెజెన్స్లోనే కనిపిస్తాయి, కానీ వాకిన్ ఫీనిక్స్ జోకర్ని డిఫైన్ చేయడానికి బ్యాట్మ్యాన్ అవసరం ఉండదు. హీత్ లెజర్ జోకర్ది ఒక గ్రేటెస్ట్ మెంటల్ ప్రిపరేషన్, వాకిన్ ఫీనిక్స్ది టఫెస్ట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి ఒక్క జోకర్ క్యారెక్టర్ని పర్ఫామ్ చేసే యాక్టర్కి హీత్ లెజర్ స్టాండర్డ్ని రీచ్ అవ్వాలి అన్న వెయిట్ ఉంటుంది. ఒక ఎంటైర్ జనరేషన్ బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్కి హీత్ లెజర్ జోకర్ అందుకే ఒక ఎమోషన్. హీత్ లెజర్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి మెథడ్ యాక్టింగ్ కోసం జోకర్ క్యారెక్టర్ని మెంటల్గా ప్రిపేర్ చేసుకున్నారు. అందుకే వితౌట్ ఎ క్వశ్చన్ హీత్ లెజర్ జోకర్ పర్ఫార్మెన్స్ బ్యాట్మ్యాన్ విలన్ అనే షేడ్స్లో మోస్ట్ ఐకానిక్గా ఉండిపోతుంది. ఇక వాకిన్ ఫీనిక్స్ జోకర్లో ఇప్పటివరకు ఏ జోకర్ పోర్ట్రేల్లో చూడని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ని చూడొచ్చు. జోకర్ ఫిజికల్గా ఎంత అన్హెల్దీగా ఉంటాడో చూపించడానికి, అలాంటి జోకర్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వాకిన్ ఫీనిక్స్ ఆల్మోస్ట్ 52 pounds వెయిట్ తగ్గారు. ఒక యాక్టర్ని తను ప్లే చేసిన క్యారెక్టర్తోనే రికగ్నైజ్ చేస్తున్నారు అంటే దాని వెనుక ఆ యాక్టర్ ప్రాణం పెట్టి ఉండాలి. అందుకే ఈ విషయంలో ఇద్దరు కూడా ఇన్కంపారబుల్. ఇలా 2 గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పే అవసరం లేకుండా రెండు కూడా చాలా డిఫరెంట్ పోర్ట్రేయల్స్. అందుకే వీటిని కంపేర్ చేయడానికి జోకర్ అనే క్యారెక్టర్ నేమ్ తప్ప మరొక పాయింట్ లేదు. ఒక్క మాటలో ఈ క్యారెక్టర్ పోర్ట్రేయల్స్ గురించి చెప్పాలంటే, ఒకరిది ఎప్పటికీ గుర్తుండిపోయే లెజెండరీ పర్ఫార్మెన్స్, ఒకరిది ఎప్పటికీ మర్చిపోలేని బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్. రెండు కూడా ఇన్కంపారబుల్. రెండింటిని కంపేర్ చేయకూడదు.